హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈరోజు హైడ్రామా చోటు చేసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. బాధిత వైసీపీ కుటుంబాలని ఓదార్చే పేరుతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగింది. అయితే ఆ పర్యటన ముగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత తిరుగు మార్గంలో వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని చూడగానే పెద్ద ఎత్తున హెలీప్యాడ్ దగ్గర చేరుకోవడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ను కూడా వాళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు. హెలికాప్టర్ మీద కూడా ఎక్కే ప్రయత్నం చేశారు. మీరు చాలా క్లియర్‌గా చూస్తున్నారు. జనం ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గర నుంచి చూసేందుకు వెళ్ళారు అనేటువంటిది మనకు క్లియర్‌గా విజువల్స్ కనపడుతున్నాయి. వీళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు. హెలికాప్టర్‌కి ప్రమాదం ఏర్పడింది. దీన్ని చూస్తున్నటువంటి పైలట్ ఒక్కసారిగా భయానికి గురైనటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేను హెలికాప్టర్‌లో వీఐపీని తీసుకువెళ్ళలేను అని చెప్పేసి అతను వెనుదిరిగినటువంటి పరిస్థితి కూడా జరగడం జరిగింది. చివరికి జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మార్గంలో పోలీసులు పంపించినటువంటి పరిస్థితి. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించి ఆయన రోడ్డు మార్గంలో పంపించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హైడ్రామా సృష్టించారని చెప్పాలి. మరి ఎందుకు వాళ్ళ పార్టీ నాయకులు కంట్రోల్ చేసుకోలేకపోయారు వాళ్ళ పార్టీ కార్యకర్తని అనేటువంటి చూడాలి. వైసీపీ కార్యకర్తల యొక్క అతి ఉత్సాహం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందుల్లో నెట్టింది అని చెప్పాలి. ఇంకా రకం ఎలాంటి ప్రమాదం అయితే ఏర్పడలేదు. పోలీసు రక్షణ వలయంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వెళ్ళటం జరుగుతుంది. ఇక రోడ్డు మార్గంలో బెంగళూరుకి వెళుతున్నట్టు కూడా సమాచారం మనకు అంతా ఉంది. సో ఆయన సేఫ్గా రోడ్డు మార్గంలో పంపిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ అయితే ఇది భద్రతా వైఫల్యంగా ట్వీట్ చేయడం జరిగింది. కానీ నిజానికి ఎలాంటి భద్రతా వైఫల్యం కాదు. వైసీపీ నాయకుల కార్యకర్తల అతి ఉత్సాహం మాత్రమే ఈ మొత్తం ఇష్యూ కారణమైనటువంటి విషయం మనకు క్లియర్గా ఇక్కడ విజువల్స్ కూడా అర్థమవుతుంది. చూడండి ఎలా కార్యకర్తలు కంట్రోల్ తప్పిపోయి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గరికి వెళుతూ ఉన్నటువంటిది మనం క్లియర్గా చూడొచ్చు. విండో షీల్డ్ కూడా పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి హెలికాప్టర్ది. విండో షీల్డ్ కూడా మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి. ఈవెందో పైలట్ కూడా చాలా భయభ్రాంతులకు గురైనటువంటి వ్యక్తి. నిజంగా కార్యకర్తని కంట్రోల్ చేసుకోవాలని బాధ్యత వైసీపీ నాయకులకు ఉంటుంది. అక్కడ లోకల్ నాయకత్వానికి ఉంటుంది. అక్కడ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు రాప్తా నియోజకవర్గానికి. కేతిరెడ్డి అక్కడే ఉన్నాడు. అనేక మంది వైసీపీ నాయకులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో వైసీపీకి చాలామంది నాయకులు ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని దాని ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది మనం చాలా క్లియర్గా విజువల్స్ చూపిస్తూ కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. కాకపోతే ప్రమాదం అని వైసీపీ చెప్పుకుంటుంది కదా, ప్రమాదం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జిల్లాల పర్యటన చేసినప్పుడు, ప్రతిపక్ష నాయకుల హోదాలో జిల్లాల పర్యటన చేసినప్పుడు రాళ్ళిచ్చి కొట్టారు కదా, అది ప్రమాదం అంటే. రాళ్ళు తీసుకుని కొట్టారు కదా. చంద్రబాబు నాయుడు గారిని చంపే ప్రయత్నం కూడా చేశారు కదా. అంగళ్ళు రాళ్ళదాడి మీకు గుర్తుందా? అంగళ్ళలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే వెళ్ళనీయకుండా అడ్డుకునే పరిస్థితి. ముందుగానే అనేక మంది కార్యకర్తలను సమీకరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను మోహరింపు చేసి వాళ్ళ చేతిలో రాళ్ళు కర్రలు పెట్టి చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపాటేటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి జెడ్పీఎస్ కేటగిరీ ఉంటాం, బ్లాక్ కమాండర్స్ ఉంటాం. వారి రక్షణ వల్ల చంద్రబాబు నాయుడు గారు బయటపడ్డారు. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రాణమే తీద్దాం అన్నటువంటి పరిస్థితి గతంలో మనం వైసీపీ హయాంలో చూసాం. జిల్లాల పర్యటన జరగనివ్వలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్తే కారులో నుంచి కనీసం కార్యకర్తలకు అభివాదం కూడా చేయనివ్వలేదు. అలాంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. అది ప్రమాదం అంటే, అది ప్రాణానికి భంగం కలిగించడం అంటే. కానీ ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది, కర్రలు రాళ్ళు పట్టుకున్నటువంటి కార్యకర్తలు కాదు వీళ్ళు వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు. ఒకళ్ళ టీడీపీ కార్యకర్తలు ఇలా దూసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే అది వేరుగుండేది పరిస్థితి. కానీ అలా కాదు. ఇక్కడ పూర్తిగా వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర నుంచి చూడటం కోసం కంట్రోల్ తప్పినటువంటి ప్రవాహం ఇది. సరే ఇప్పటికీ పోలీసులు రక్షణ కల్పించే అవకాశం ఉండదా? కానీ రక్షణ కల్పించిన పోలీసుల బాధ్యత కదా అంటే పోలీసుల బాధ్యత ఖచ్చితంగా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ భద్రత కల్పించేబట్టే ఆయన రక్షించి రోడ్డు మార్గాన్ని పంపించారు. ఇక్కడ కంట్రోల్ తప్పడానికి ఉన్నటువంటి కారకులు ఆ వైసీపీ నాయకులు. వైసీపీ కార్యకర్తను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకొని తీసుకొచ్చినటువంటి సమీకరణాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కేవలం పోలీసులని ఇక్కడ మనం బాధ్యులుగా చేయలేని పరిస్థితి.
పోలీసులు అప్పటికి వీళ్ళని కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయటం ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాకుండానే ఆయన సేఫ్‌గా రోడ్డు మార్గంలో వెళ్లారు. అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు బయట సమాజంలో ఎప్పుడు కనపడరు. రెగ్యులర్‌గా బయట సమాజంలో కనపడి ఉంటే కనుకైతే ఇంత దగ్గర నుంచి చూడాలనేటువంటి అతి ఉత్సాహం కూడా పుట్టకపోవచ్చు. ఆయన కనపడేసరికి రాక జనంలోకి వచ్చేసరికి జనాన్ని దగ్గరగా తొలిసారి కనపడేసరికి జనంలో ఉత్సాహం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూడాలనేటువంటి కోరిక. రాక ఓ స్టార్ హీరో జనంలోకి వస్తే ఏమవుద్ది? అలాంటిదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ స్టార్ హీరో. రాక జనంలోకి వచ్చారు. వాళ్ళ పార్టీ కంటూ అభిమానులు ఉంటారు కదా! ఇలా దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా సరే ఇక్కడ పోలీస్ కంట్రోల్ తప్పినటువంటి వైసీపీ నాయకుల కంట్రోల్ తప్పినటువంటి జన సందోహం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా దూసుకెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. హెలిప్యాడ్ దగ్గరికి తీసుకెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఇది హెలిప్యాడ్ దగ్గరికి దూసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇదే హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. కానీ వెళ్ళటం మాత్రం ఇదే హెలికాప్టర్ వెళ్ళలేదు. ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణం చేయడం జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ మాత్రం విండో షీల్డ్ పగిలిపోయినట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా వైసీపీ కార్యకర్తల తప్పిదంగా క్లియర్‌గా అర్థమవుతా ఉంది. క్లియర్‌గా విజువల్స్ కూడా మీకు కనపడతా ఉన్నాయి. అలాగే ఉరుకుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలను చూడండి. అది ఏం పోయింది? ఎందుకు అంత ఉరుకుతున్నారు? నిజానికి ఇక్కడ పోలీసు కూడా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొద్దు అనే కారణం చేత ఏ వైసీపీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయలేదు. వైసీపీ కార్యకర్తల మీద కనుక లాఠీ చార్జ్ చేసి వీళ్ళని కంట్రోల్ చేసుకొచ్చుంటే వేరుగుండేది. కానీ మేము వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఈ పర్యటన డిస్టర్బ్ చేద్దామని మేము అనుకోలేదు. నిజానికి ఏదో డిస్టర్బ్ జరుగుతుంది అని చెప్పేసి వైసీపీ కార్యకర్తను ఓదార్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మళ్ళీ అదే కార్యకర్తను ఇబ్బంది పెట్టి ఏదో డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. కాబట్టి మేము సంయమనం పాటించినాం. ఆ సంయమనం పాటించబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మార్గంలో అనంతపురం పంపించాం. హెలికాప్టర్లో పోవాలన్నది రోడ్డు మార్గంలో పోతే మాత్రం ఏమైంది? మంచిదేగా రోడ్డు మార్గంలో పోతే. హెలికాప్టర్లోనే పోవాలి. హెలికాప్టర్లోనే పుట్టినోడు కాదు, హెలికాప్టర్లోనే పెరిగినోడు కాదు. రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం కాదు కాబట్టి సో మనం దాన్ని వేరేగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించాల్సిన అవసరం లేదు అనేటువంటి నా ఉద్దేశం. ఎవరైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయండి, ఇంకొక నాయకుడు ఉన్నాయండి, ఎవరైనా ఉన్నాయండి, తప్పుడు సంకేతాన్ని ప్రజలకు పంపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా ఉద్దేశం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్గా బెంగళూరు ప్యాలెస్కి వెళుతున్నారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. దీంట్లో ఎలాంటి వేరే ఆలోచనలకు కానీ వేరే వార్తలకు కానీ తావులేదు. సరే, వాస్తవాలని మీ ముందు ఉంచుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్గా పోలీసులు రోడ్డు మార్గంలో బై కార్ అతన్ని బెంగళూరు ప్యాలెస్కి పంపిస్తూ ఉన్నారు. సరే, ఇంకేమైనా అవసరం చూస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్కి మాత్రం కొంత ప్రమాదం ఏర్పడిందని చెప్పాలి. ఆ హెలికాప్టర్ కొంత భయభ్రాంతులకు గురైనటువంటి పైలట్ తను వేరేగా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ హెలికాప్టర్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగు మార్గంలో మాత్రం ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్తూ ఉన్నారు.